శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు మా పాపకి లెహంగా స్టిచ్ చేయించానండి. ఈ లెహంగాని నేను నా దగ్గర ఉన్న శారీస్తో డిజైన్ చేశాను. ఒకసారి ఈ లెహంగాని చూడండి. నేను దీన్ని మళ్ళీ మా పాప వేసుకున్న పిక్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను. ఈ లెహంగా చూడండి, సేమ్ ఇది పట్టు లెహంగా లాగే ఉంది చూడ్డానికి. కింద ఈ బార్డర్స్ ఇట్లా కుట్టించాను. ఇలా వస్తుంది, ఇలా ఉంటుందండి మొత్తం లెహంగా అంతా. దీనికి బ్లౌజ్ నేను ఇలా పేరప్ చేశాను. బ్లౌజ్ ఇలా వస్తుంది. వెనక ఇలాంటి నెక్ పెట్టించానండి, బ్యాక్ నెక్ ఇట్లా పెట్టించాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ ఇలా బ్యాక్ బటన్స్ బ్యాక్ వచ్చాయి కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది, బ్యాక్ పార్ట్ ఇలా వస్తుంది. దీనికి నేను చున్నీ ఇలాంటిది పేరప్ చేశానండి. ఇలాంటి చున్నీ పేరప్ చేశాను. ఇవి రెడీమేడ్గా మనకి బయట దొరుకుతాయండి. ఇదంతా నేను ఈ లెహంగా బయటికి తీసుకెళ్ళి అక్కడ నేను దీనికి పేరప్ అయ్యే చున్నీ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఈ లెహంగా స్టిచ్ చేయించడానికి ఆల్మోస్ట్ ఒక 4000 దాకా అయిందండి. ఇప్పుడు ఈ చున్నీ నాకు 1200 పడింది. ఈ శారీ 1200 పడింది. శారీ 1200 పడింది. దీని స్టిచ్చింగ్ ఛార్జెస్ 1200 పడ్డాయి. ఇంకా నేను లోపల క్యాన్ కూడా ఒకసారి స్టిచ్ చేయించేసానండి. మళ్ళీ ప్రతిసారి స్టిచ్ చేయించకుండా క్యాన్ అనేది ఇట్లాంటిది ఒకటి స్టిచ్ చేయించాను. ఇలాంటిది వేసుకున్నప్పుడు మనం లోపల ఈ లెహంగా గేరా బాగా కనపడుతుందండి. అందుకని నేను ఇది సపరేట్గా కుట్టించాను. ఇది మనం వేరే వాటికి కూడా వేసుకోవడానికి పనికొస్తుంది. ఇదైతే ఒక 400 దాకా మొత్తం మెటీరియల్ స్టిచ్చింగ్ ఛార్జెస్ అంతా కలిపి నాకు ఒక 400 దాకా అయింది. మొత్తం ఈ లెహంగా బడ్జెట్ అంతా నాకు ఒక 4000 దాకా అయిందండి. ఇప్పుడు ఇది నేను ఏ శారీస్తో స్టిచ్ చేయించాను అనేది మీకు కలర్స్ చూపిస్తాను. ఇందులో 6 కలర్స్ వచ్చాయి. మా పాప ఈ లెహంగా వేసుకున్నప్పుడు సేమ్ ఇంకా పట్టు లెహంగా వేసుకున్నంత ఫీల్ వచ్చిందండి. చూడ్డానికి లుక్ అంతా చాలా బాగా వచ్చింది లుక్. నేను ఈ పిక్స్ లాస్ట్లో యాడ్ చేస్తాను, మా పాప వేసుకున్న పిక్స్. ఇప్పుడు దీంట్లోనే నేను ఎలా డిజైన్ చేయించాను అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది శారీ అండి. ఈ శారీని ఈ 2 సైడ్స్ బార్డర్ని నేను జాయింట్ చేపించేసి కింద పెద్ద బార్డర్ వచ్చేలాగా చేయించానండి. ఇట్లా 2 బార్డర్స్ జాయిన్ చేయించాను. పైన బార్డర్ కింద బార్డర్ 2 జాయిన్ చేస్తే ఇలా పెద్ద బార్డర్ వస్తుంది. జాయిన్ చేయించాను. దీనికి వచ్చిన పళ్ళు పార్ట్ని హ్యాండ్స్కి మళ్ళీ బ్యాక్ నెక్కి యూజ్ చేశానండి. పళ్ళు పార్ట్ని హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి యూజ్ చేశానండి. అలాగే దీని బ్లౌజ్ నేను తీసేసానండి పక్కకి. అది నాకు యూజ్ చేసుకుందామని, నాకు ఏదన్నా పనికి వస్తుందని ఈ బ్లౌజ్ నేను పక్కకి తీసేసి నా సొంతానికి నేను పెట్టుకున్నాను. పాపకి స్టిచ్ చేయించలేదు. ఇంకా దాని లోపల మనకి కట్టు చెంగు సైడ్కి ఇట్లా వస్తుందండి కొంచెం పార్ట్. దీన్ని వేస్ట్ చేయకుండా ఇది బాడీ పార్ట్కి వేయించానండి. అంటే ఇట్లా మీకు చూపిస్తాను. హ్యాండ్స్కి పళ్ళు పార్ట్ పెట్టాను. అట్లాగే వెనకాల బ్యాక్ నెక్కి పళ్ళు పార్ట్ పెట్టాను. ముందర అండ్ ఈ మిగిలిన బ్లౌజ్ అంతా ఈ ఎక్స్ట్రా వచ్చింది కదండి, దాంతో కుట్టించానండి. ఇది వేస్ట్ అవ్వకుండా క్లాత్ దీంతో కుట్టించాను. ఈ పార్ట్తో కుట్టించాను. ఈ బ్లౌజ్ మీకు వేరే శారీస్కి దేనికైనా యూజ్ అవుతుందండి. మీరు యూజ్ చేసుకోవచ్చు. పట్టు బ్లౌజెస్ ఉంటాయి కదండి, అట్లా పట్టుదాళ్ళకి దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు టైలర్ మంచిగా ఉంటే మీరు ఇవన్నీ చెప్పి కుట్టించుకున్నారంటే చాలా మంచి లుక్ వస్తుందండి. ఇది లెహంగా ఇలా వస్తుంది మొత్తం. దీంట్లో నా దగ్గర మొత్తం 6 కలర్స్ ఉన్నాయండి. ఇది ఇంకొక కలరు.
మీ దగ్గరలో ఏదైనా మ్యాచింగ్ సెంటర్లో ఇట్లా మనం తీసుకెళ్ళి దీనికి మనం చున్నీ పేరప్ చేసుకుంటే సరిపోతుందండి. నాకైతే ఆ చున్నీ 1200 పడింది. మీకు నచ్చిన చున్నీస్ మీరు పెట్టాలనుకున్న రేంజ్లో తీసుకోవచ్చండి. అంటే ఇంకా 1200 కంటే తక్కువలో కూడా ఉంటాయి కదండి, అలాంటివైనా మీరు తీసుకొని పేరప్ చేసుకుంటే సరిపోతుంది. చూడ్డానికైతే చాలా మంచి లుక్ వచ్చిందండి. ఇవి సేమ్ ఇంకా పట్టు లెహెంగాస్ లాగానే ఉన్నాయి. మనం పట్టు లెహెంగాస్ బయట తీసుకుంటే ఇప్పుడు ఊరికి లెహెంగాకి 6000 7000 పెట్టాల్సింది వస్తుందండి. ఇదైతే కనుక మనకు ఒక 1300లో వచ్చేస్తుంది. ఇది ఒక కలర్ కాంబినేషన్, ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగున్నాయండి. అసలు ఈ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్, చాలా బాగా వచ్చిందండి. స్టిచ్చింగ్కి చాలా బాగుంటాయి ఇవి. ఇట్లా మనం శారీస్గా అయినా యూజ్ చేసుకోవచ్చు, శారీస్గా కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే నాకు పాప ఉంది కాబట్టి నేను పాపకి లెహంగాగా ట్రై చేశానండి. ఇవి చాలా బాగా వచ్చాయి. నా దగ్గర మొత్తం 7 కలర్స్ ఉంటే నేను 7 కలర్స్లో బ్లూ అండ్ గ్రీన్ని నేను మా పాపకు కుట్టించాను. మిగిలిన 6 కలర్స్ మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ఇది మెంతికి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది, చాలా బాగుందండి. ఇది ట్రెడిషనల్ లుక్ వస్తాయి వేసుకుంటే. మన పిల్లలు ఇక్కడికన్నా చిన్న పార్టీస్కి మన ఇంట్లో ఫంక్షన్స్కి వేసుకున్నా కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇలా ఉంటుందండి. ఇది మొత్తం ఒక 4000 వరకు మనకి ఖర్చు వస్తుంది. మనం బయట ఇవే లెహెంగాస్ పట్టులో కుట్టించుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక 10,000 12,000 దాకా ఖర్చు వస్తుందండి. ఇదైతే కనుక మనకు ఒక 4000లో అయిపోతుంది. చూడ్డానికి కూడా చాలా రిచ్ లుక్లో కనిపిస్తాయి. చూడండి, మీకు ఏ కావాలంటే అవి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి. వీటి కాస్ట్ 1300 ఫ్రీ షిప్పింగ్ అండి. 1300 ఫ్రీ షిప్పింగ్. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నాకు స్క్రీన్ షాట్ పెడితే నేను మీకు కొరియర్ చేస్తాను. మేము DTDC కొరియర్ చేస్తామండి. ఇది ఇంకొక కలర్ కాంబినేషన్. నేను లాస్ట్లో మా పాప ఈ డ్రెస్ వేసుకున్న పిక్ యాడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి రెఫరెన్స్ కోసము, మీకు కూడా ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.